ప్రభువా, మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ భార్యాభర్తల వన్ డే రిట్రీట్ మీద నీ హస్తం ఉంచండి. ఇది ఏమాత్రం ఒక ప్రోగ్రాం కార్యక్రమంలాగా కాకుండా, ఇదేదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలాగా కాకుండా, ఇది మమ్మలను మేము పరీక్షించుకొని కుటుంబాన్ని కట్టుకునే ప్రోగ్రాంగా, ఈ ప్రోగ్రాం యొక్క ప్రభావం ప్రతి ఫ్యామిలీ మీద పడి, దేవా వాళ్ళు నీ యందు ఆనందించేటట్టు, వారు నీలో ఎదిగేటట్టు, రాబోయే దినాల్లో అనేకమైన ఫ్యామిలీస్కి బ్లెస్సింగ్ ఛానల్స్గా ఉండేటట్టు, నాయన ఒక మోడల్ రోల్గా ఉండేటట్టు మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. నీ దాసులు కూడా చాలా అలసటతో ఉన్నారు. ఈరోజు ఆయన పూర్తిగా మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఆయన గొంతుకుని మీరు తాకండి ప్రభువా. ఆయన ఆలోచనలు మీరు ఆ నోటికి అందించి, ప్రభువా నీ పరిశుద్ధాత్మ వర్తమానాన్ని ప్రజలు అంగీకరించేటట్టుగా నీ దాసుని మీద నీ అభిషేకం ఉంచండి. వచ్చిన వారు కూడా మనసులో అటు ఇటు పెట్టగా, పిల్లల మీద పెట్టగా, లేకపోతే ఇంటి మీద పెట్టగా, వరీసు మీద పెట్టగా, ప్రభువా పూర్తిగా వాక్యం మీద పెట్టడానికి కృప చూపించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. ఇప్పుడు దేవుని సేవకులు మనకి దేవుని గాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కపుల్స్ మీటింగ్, కపుల్స్ రిట్రీట్, జంటల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన ఈ కూడికల్లో మీతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ప్రభు ఇచ్చిన అవకాశం కొరకు దైవజనులు అన్న జోసెఫ్ బెన్నీ గారు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మీకును సేవకునికి వారి కుటుంబానికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ మార్నింగ్ సెషన్లో దేవుని యొక్క వాక్యం కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. అప్పుడు అందరం కలిసి వాక్యం చదివినట్లు అవుతుంది. తర్వాత ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. నేను ప్రతి రెఫరెన్స్ 2 సార్లు చెప్తాను, అది నాకున్న అలవాటు. మీరు రాసుకోవచ్చు, తెరిచి కూడా చూడొచ్చు. లూకా సువార్త మొదటి అధ్యాయం నూతన నిబంధనలో 49వ పేజీ 5వ వచనం నుంచి ఇలా ఉంది. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దేవుడు ఈ వచనాలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ సేవకుడు కలిగి ఉన్న కుటుంబాల కొరకైన దర్శనమును బట్టి మీకు స్తోత్రములు. ఆ దర్శనమును బట్టి ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ ఒక దినపు ఈ జంటల కొరకైన రిట్రీటును మీరు ఆశీర్వదించాలని, ఈ సమయం మాకు దీవెనకరంగా చేయాలని ప్రార్థిస్తున్నాము. మీరు మాతో ఉండండి. మేము నేర్చుకోవలసిన పాఠములను మీరు మాకు నేర్పించండి. క్రీస్తు యేసు నామమందే స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రపంచంలో దేవుని చేత ఒక 3 వ్యవస్థలు ప్రారంభించబడ్డాయి. ఈ ప్రపంచంలో దేవుని చేత ఒక 3 వ్యవస్థలు ప్రారంభించబడ్డాయి. అందులో మొట్టమొదటి వ్యవస్థ పేరు కుటుంబం. దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయనే ఉద్దేశించి దాన్ని కట్టాడు. అయితే ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యవస్థ కూలిపోయింది. ఆ కుటుంబం అనే వ్యవస్థ కూలడానికి బలమైన కారణం ఏంటి అంటే, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు దేవుని యొక్క మాట వినడానికి బదులుగా వారు దుష్టుని యొక్క మాట వారు విన్నారు. దేవునికి విధేయత చూపడానికి బదులుగా వారు దుష్టునికి విధేయత చూపారు. ఆ కారణం చేత దేవుని మీద తిరుగుబాటు చేసిన వారై వారి ఇద్దరి మధ్య ఎంతో పెద్ద అగాధాన్ని తెచ్చుకున్నారు. వారిద్దరి మధ్యకు వచ్చిన అగాధం, ఆ ఇంటిలో దాని ఫలితం మొదటి నరహత్య వారింట్లోనే ఆరంభమైపోయింది. అది ఆదికాండం 2, 3, 4 అధ్యాయాల్లో నేను చెప్పినటువంటి డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. అయితే కుటుంబ వ్యవస్థ కూలిపోయిందని దేవుడు కలిగి ఉన్న తన నిత్య సంకల్పాన్ని ఆయన ఆపుకోలేదు. తన ఎటర్నల్ పర్పస్ అది సంపూర్తి కావడానికి దేవుడు మరొక వ్యవస్థను ఆరంభించాడు. ఆ వ్యవస్థ పేరేంటనంటే మానవ ప్రభుత్వ వ్యవస్థ, హ్యూమన్ గవర్నమెంట్. దాన్ని ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహుతోనూ అతని కుమారులతోనూ అతని కోడండ్రతోనూ దేవుడు ఒక మానవ ప్రభుత్వ వ్యవస్థను ఆరంభించాడు. ఆ వ్యవస్థలో కొన్ని మేనిఫెస్టోస్ దేవుడే రాసిచ్చాడు. మీరు రక్తముతో ఉన్న మాంసాన్ని తినరాదు, మీరు ఒకరికొకడు హత్య చేసుకోరాదు అని దేవుడే ఆ మానవ ప్రభుత్వ వ్యవస్థకు ఆయనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి మళ్ళీ తన వ్యవస్థను ఆరంభించాడు. ఆ వ్యవస్థ కూడా ఎంతో కాలం ఉండలేదు, అది కూడా కుప్పకూలిపోయింది. అది కుప్పకూలడానికి గల కారణం మనం ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 11వ అధ్యాయంలో ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుని కంటే గొప్పవారం అవుదామని, పేరు సంపాదించుకుందామని వారు తపన పడి మానవ ప్రభుత్వ వ్యవస్థను వారు ముక్కలు చేసుకున్నారు. దేవుని కంటే గొప్పవాడిని కావాలని నిమ్రోదు ఆశ. నిమ్రోదుతో ఉన్నవారి అందరి తపన ఏంటనంటే, ఈ భూమి మీద ఒక పెద్ద టవర్ మనం నిర్మించి మనము పేరు సంపాదించుకుందాం. మనుషులు భూమి మీద బ్రతికితే పేరు సంపాదించుకోవడానికి బ్రతకూడదు, దేవునికి మంచి పేరు తేయడానికి బ్రతకాలి. కానీ ఆ రోజున ఆ మానవ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నవారు తమకు తాము పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి వారు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ మానవ ప్రభుత్వ వ్యవస్థను కూడా వారు కూల్చేసుకున్నారు. కనుక ఎప్పటికీ 2 వ్యవస్థలు కూలిపోయినాయి. ఇక దేవుడు మరో వ్యవస్థను భూమి మీద స్థాపించాడు. ఆ వ్యవస్థ పేరేంటనంటే సంఘము అని మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు తన సంఘము అనే వ్యవస్థను ఆయనే కట్టాడు, ఆయనే దానికి పునాది. సరే, ఈ సంఘం అనే వ్యవస్థ ఇది కూడా కూలిపోయి ఉండునేమో, కానీ అది కూలకుండా ఉండడానికి ఆయన పడిన ప్రయాసంతా కూడా ఆ చర్చిలో మనం చూస్తాం, సంఘం అనే వ్యవస్థలో మనం చూస్తాం. ఈ సంఘము అనే వ్యవస్థకు ఆయనే శిరస్సుగా ఉన్న కారణం చేత ఈ సంఘము అనే వ్యవస్థ కూలిపోకుండా ఉండడానికి తన రక్తమును ఇచ్చి, తన వాక్యమును ఇచ్చి, తన ఆత్మను కూడా ఇచ్చి సంఘం అనే వ్యవస్థను దేవుడే కాపాడుతూ ఉన్నాడు. ఆయనే దాన్ని కాపాడుకుంటాడు కూడా. కాబట్టి అప్పుడప్పుడు మనం ఉజ్జా లాంటి వాళ్ళం అయిపోతాం. ఏంటి ఉజ్జా ప్రయత్నం అని అంటే, నిబంధన మందసం పోతున్నది, ఆ ఎద్దు యొక్క కాలు బెనికింది, ఆ ఆవు యొక్క కాలు బెనికింది, అది కింద పడిపోబోతున్నది. వెంటనే ఉజ్జా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి అతను అక్కడికక్కడే చావడం మనం బైబిల్లో చూస్తాం. కనుక సంఘం అనే వ్యవస్థను అది పడిపోతున్నా ముక్కలవుతున్నా నీవేదో చేయడానికి కాదు, దేవుడు నీ ద్వారా ఏం జరిగితే జరగాలంతే.
అంతేగాని నీ యొక్క సొంత ఉద్రేకమో సొంత ఆసక్తితో నువ్వు నేను ఏమీ చేయలేం. ఈ సంఘం అనే వ్యవస్థ కూలే వ్యవస్థ కాదు, ఇది ఎన్నటన్నిటికీ నిలబడవలసిన వ్యవస్థ. తన రక్తము చేత కొనుక్కున్నాడు, దానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. అది ఎప్పటికప్పుడే శుద్ధిగా ఉండడానికి తన రక్తం ఇచ్చాడు, తన వాక్యం ఇచ్చాడు, తర్వాత తన ఆత్మను కూడా ఇచ్చాడు. ఆత్మ ద్వారా వరములను ఇస్తున్నాడు సంఘములో, ఆత్మ ద్వారా ఫలమును కూడా పుట్టిస్తున్నాడు. ఇట్లా సంఘం అనే వ్యవస్థను దేవుడు కట్టి ఉంచాడు. ఆ సంఘం అనే వ్యవస్థలోనే మనం ఇప్పుడున్నాం. సరే, నా ఇంట్రడక్షన్ వినండి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ కూలిపోయింది, మానవ ప్రభుత్వ వ్యవస్థ కూలిపోయింది, ఇప్పుడు సంఘ వ్యవస్థ భూమి మీద ఉంది. ఇప్పుడు మనమంతా ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నామనంటే సంఘము అనే వ్యవస్థలో ఉన్నాం. కనుక సంఘములోనికి వచ్చిన మనల్ని కుటుంబాలుగా ఆయన బాగు చేస్తే మళ్ళీ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. కుటుంబ వ్యవస్థ బాగుపడితే మానవ ప్రభుత్వ వ్యవస్థ బాగుపడుతుంది. మానవ ప్రభుత్వ వ్యవస్థ బాగుంటే మన సంఘాలు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటే దీంట్లోనికి వచ్చిన కొత్త కుటుంబాలు మళ్ళీ వాళ్ళు బాగుపడతారు. ఇది డివైన్ పర్పస్ సైకిల్, దేవుని యొక్క సంకల్ప చక్రం. ఇది ఏంటి దేవుని సంకల్ప చక్రం అంటే సంఘము ద్వారా కుటుంబం, కుటుంబము ద్వారా సమాజం, సమాజములో సంఘం, సంఘము ద్వారా కుటుంబం, కుటుంబము ద్వారా సమాజం. ఇట్లా దేవుని సంకల్ప చక్రం అది ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ కుటుంబం పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో అది అర్థం అవ్వడానికి ఒక మాట చెప్పి నేను చదివిన వాక్యం దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. బాగా వినండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన 22వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా కుటుంబం గురించి రాస్తాడు. కుటుంబం అంటే అన్ని కుటుంబాల గురించి రాయలేదు, క్రైస్తవ కుటుంబాన్ని గురించి రాశాడు. వింటున్నారా నా మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా 10వ వచనం వరకు కూడా ఆయన క్రైస్తవ కుటుంబాన్ని గురించి రాస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ కుటుంబాన్ని గురించి రాయక మునుపు దేని గురించో రాశాడు ఆయన. ఈ కుటుంబాన్ని గురించి రాసిన తర్వాత మరికొక దేని గురించో రాశాడు. అదేంటో ఇదేంటో చెప్తాను చూడండి. కుటుంబం అనే దాన్ని మధ్యలో ఉంచి పైన దేని గురించి రాశాడు అంటే 5వ అధ్యాయం 18వ వచనం, మీరు మద్యముతో మత్తులై ఉండకుడు కానీ, చెప్పండి, అందులో దుర్వ్యాపారము కలదు, అయితే మీరు ఏమై ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండండి. అనగా ఒక కుటుంబం అనే వ్యవస్థ దేని చేత నడిపించబడాలనంటే పరిశుద్ధాత్మ నింపుదలతో అది నడిపించబడాలి. అట్లా నడిపించబడలేదనుకోండి ఎంత ప్రమాదం ఉందంటే అడుగును చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, చెప్పండి, ధరించుకోండి. ఈ ఫ్యామిలీ గురించి రాసిన తర్వాత అడుగున దేని గురించి రాస్తున్నాడు? దాని క్రింద మీరు ఎక్కడే ఉన్నారా? క్రిందని అపవాది. కనుక ఆత్మ స్వాధీనములో ఒక క్రైస్తవ కుటుంబం లేకపోతే ఖచ్చితంగా ఈ కుటుంబం అపవాది నోట్లోనే పడుతుంది అని మనం తెలుసుకోవాలి. అందుకే కుటుంబాన్ని గురించి అంత శ్రద్ధ, అంత గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్న కారణం చేత ఈ రోజున సంఘములోనికి వచ్చిన కుటుంబాలను దేవుడు బాగు చేసి సమాజాన్ని ఉద్ధరించడానికి దేవుడు ఆశపడుతున్నాడు అనే సత్యం ముందు మీ మనసులో పడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు వేస్ట్ అయిపోయింది, అనవసరంగా వచ్చాను అన్న బాధ లేకుండా అసలు మీ ఫ్యామిలీ విషయంలో దేవుడు ఎంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అది మీకు అర్థం కావడానికి ఈ మాటలు చెప్పాను. సరే, ఇప్పుడు నా సందేశంలోకి వెళ్తాను. చాలాసార్లు ఫ్యామిలీగా చర్చకు వచ్చాం, ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. దేనికి వచ్చినట్లు మనం ప్రార్థన చేయటమో, ఆరాధించడమో, లేక ఒక బైబిల్ స్టడీకి రావటమో, ఈ అన్నిటి వెనకాల మనకున్న మోటివేషన్ ఏంటి? దేని కొరకని, ఎందు కొరకని మనం ఇక్కడికి వస్తున్నాము? ఆరాధన కావచ్చును, ప్రార్థనా కూడికలకు కావచ్చును, లేకపోతే ఒక బైబిల్ స్టడీ కావచ్చు. మన మందిరంలోనికి ఎందుకొరకు వస్తున్నాము? మనం ఇక్కడ రావడానికి వెనకాల ఉన్న మోటివేషన్ ఏంటి అనంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఆంధ్రుల మోటివేషన్ ఏంటనంటే నేను
దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం, అంతేనా? దేవుని యొద్ద నుంచి ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి నా అవసరాలు తీర్చుకోవాలి. నేను ఫ్యామిలీస్గా వచ్చిన అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్లకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, చాలాసార్లు మందిరానికి వచ్చాము, మనం ఎప్పుడూ మన అవసరాలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ప్రార్థనలో మన అవసరాలు తీరాలని ప్రార్థించాం. ఆరాధనలో ఏదో ఆరాధించి కానుక వేస్తే దేవుడు మన అవసరాలు తీర్చే అందనాలు ఎక్కిస్తాడని ఇక్కడికి వచ్చాం. ఒక బైబిల్ స్టడీకి వస్తే అక్కడ కూడా వాక్యం విని ప్రార్థనలు ఉంటే దేవుడు ఏదో మన అక్కర్లు తీరుస్తాడని ఇక్కడికి వచ్చాం. నేను ఈరోజు ఫ్యామిలీస్గా ఉన్న మీకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, ఈరోజు దేవుని ప్రియులారా వినండి, సన్నిధిలోనికి వచ్చిన మీరు మీ అవసరాల గురించి ఆలోచించకండి. మీరు అట్లా వస్తే మీ మోటివేషన్ చాలా తప్పు. కాబట్టి మీ అవసరాలు తీర్చుకోవడానికి, మీరు బాగుండడానికి ఇక్కడికి మీరు వస్తే మీరు రాంగ్ మోటివేషన్తో వచ్చినట్లు లెక్క. ఈరోజు ఎందుకొరకు మనం అంత ఇక్కడికి రావాలి? ఈ రోజంతా 5 గంటల వరకు దేని కొరకు మనం ఇక్కడ గడపాలనంటే, నేను ఒక మాట చెబుతున్నాను, దేవుని అవసరం